మూడేళ్లకు ఒకసారి జరిగే ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. మూలపేటలోని ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నగర్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది, నాగుల పుట్టు ఉంది. ఈ నాగర చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా 1వ తేదీ, 5వ తేదీ, 13వ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ 18 మంది ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వ తేదీన జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని, అదేవిధంగా ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతను నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఆదేశాల మేరకు మరింతగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజులైనటువంటి 1వ తారీఖున జరిగే ద్రౌపది కళ్యాణం కావచ్చు, 5వ తారీఖున జరిగే తపస్నాన ఉత్సవం ఎంతో విశేషమైనది. ఇప్పుడు నారాయణ సార్ రాసిన కోర్చు గారు